ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది.